కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 39వ భాగం. సుభద్ర ఏదో పుస్తకం పట్టుకుని వీధివైపు చూస్తూ కూర్చుంది. దృష్టి పుస్తకం మీదకు వెళ్ళడం లేదు. ఇంతలో వీధిలో ఓ కారు వచ్చాగింది. అందులోంచి విమల దిగొచ్చింది. విమల, సుభద్ర, మీరా? ఇద్దరి పలకరింపులు అంతరాంతరాల్లోనే నిలిచిపోయాయి. అలా రెప్పవాల్చకుండా సుభద్రనే చూస్తున్న విమల చటుక్కున ఏదో గుర్తొచ్చిన దానిలా విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సుభద్ర కూర్చున్న చోటు నుంచి కదలలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. పనిపిల్ల లక్ష్మి మీద కేకలేస్తోంది విమల. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచలేదని, 1-2 గాజు గ్లాసులు పగలగొట్టిందని దాని తాలూకు సారాంశం. నేను 4 రోజులు లేకపోతే సరి, ఈయనగారి బుద్ధులు పెడతావులు పడతాయి. దారిన పోయేదాన్ని తలకెక్కించుకున్నట్టుంది వ్యవహారం. అడ్డమైన వాళ్ళకి ఈ ఇల్లే స్థావరంలా ఉంది. విమల వాగ్దాటి అలా సాగిపోతూనే ఉంది. పేలవంగా నవ్వుకుంది సుభద్ర. ఇదంతా ఎవరి మీదో తనకి తెలుసు. బావ ఉన్నత వ్యక్తిత్వం ఈమెకి అవమానకరంగా కనిపించింది. ఎంతైనా అతని జీవిత భాగస్వామ్యపు హక్కులు పుచ్చుకుంది విమల. తానెవరు? ఒసేవ్ లక్ష్మి, ఇంతకీ ఈవిడగారు ఎప్పుడొచ్చిందట? ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ఆమె వాళ్ళందరూ ఉండగా ఇక్కడికెందుకు వచ్చినట్టు? పని మనిషి లక్ష్మి మెల్లగా ఏదో చెప్పినట్టుంది. విమల మౌనం వహించింది. సుభద్ర మనసులో సన్నని బాధ మెలితిరిగింది. నేత్రాలు అశ్రుపూరితాలైనాయి. ఇప్పుడు తన పరిస్థితి ఎలాంటిది? బావ మాట మీద ఉండే గౌరవం కంటే కూడా తన పరిస్థితి ముఖ్యం. బావ డాక్టర్. మెల్లగా ఇక్కడ తన కాన్పు జరిగిపోతే తర్వాత తను ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. నిండు చూలాలుగా తను ఎక్కడికి వెళ్ళగలదు? తర్వాత మెల్లగా తన గదిలోకి వెళ్ళి మంచం మీద నడుము వాల్చింది. కడుపులో పేగులు నకనకలాడుతున్నాయి. రోజు అయితే ఈలోగా 2-3 సార్లు పళ్ళరసం ఇచ్చేది లక్ష్మి. కానీ ఈరోజు తన యజమానురాలి ఆగమనంతో అవన్నీ మర్చిపోయినట్టుంది. ఆసుపత్రి పని ముగించుకుని వచ్చాడు కృష్ణశాస్త్రి. వంటింట్లో ఏదో పనిచేస్తున్నట్టుంది విమల. అతనికి విమల వచ్చినట్టు తెలీదు. సుభద్ర ఉన్న గదిలోకి వచ్చాడు. సుబ్బు, భోంచేసావా? ఒంట్లో ఎలా ఉంది అని ప్రశ్నించాడు. బాగానే ఉంది బావా, నా ఒంట్లో ఇంకా భోజనం చేయలేదు. ఇటు తిరగకుండానే సమాధానం చెప్పింది సుభద్ర. సుభద్ర ఎందుకో బాధపడుతుందని గ్రహించాడు. లక్ష్మి కేక పెడుతూ వంటింట్లోకి వెళ్ళాడు. గ్యాస్ పొయ్యి మీద కూర ఏదో కలయబెడుతున్న విమల గిర్రున ఇటు తిరిగింది. కృష్ణశాస్త్రి కళ్ళు ఆనందంతో విరిగాయి. విమల డియర్, ఎప్పుడొచ్చావోయ్? చెప్పా చేయకుండా ఇలా వచ్చావేమిటి? అసలు ఫోన్లు కూడా చేయలేదేమిటోయ్? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూలబడ్డాడు కృష్ణశాస్త్రి. విమల సమాధానం చెప్పకుండా మౌనంగా డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దసాగింది. ఏమోయ్, కోపం వచ్చిందా? ఏం చేయను, ఎన్నిసార్లు తీరిక చూసుకొని రావాలనుకున్నాను, కానీ తీరిక దొరికి చావలేదుగా. క్షమించు డియర్. సశేషం.